ఉగ్ర రింకుల కేసులో నిందితులు సిరాజ్ సమీర్ ను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను విజయనగరం జిల్లా కోర్టు కొట్టేసింది. విశాఖ ఎన్ఐఏ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. ఇక ఉగ్ర లింకుల ఆరోపణలతో విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సిరాజ్ సమీర్. విజయనగరం ఉగ్ర లింకుల కేసులో నిందితులు సిరాజ్ సమీర్ ను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను విజయనగరం జిల్లా కోర్టు కొట్టేసింది. పూర్తి వివరాలు విజయనగరం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయచంద్రిక విజయనగరం జిల్లా న్యాయస్థానం పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేయడం జరిగింది. సిరాజ్ సమీర్లు ఉగ్రవాద లింకులతో ఉన్నారనేటటువంటి ఆరోపణలతో సరైనటువంటి ఆధారాలు చూపిస్తూ వారిని అరెస్ట్ చేసి నేను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జిల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జిల్లా కోర్టు వారికి ఈ నెల 30వ తేదీ వరకు ఎవరైతే సిరాజ్ సమీర్లు ఉన్నారో ఇరువురికి కూడా రిమాండ్ చెప్పడం జరిగింది. రిమాండ్ లో భాగంగా వీరిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తరలించారు. తరలించినటువంటి తర్వాత వీరిరువురిని కూడా మరింత సమాచారం వారి నుండి సేకరించాల్సి ఉందని, కేసుకు సంబంధించి లోతైనటువంటి అధ్యయనం చేయవలసి ఉందని సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని చెప్తూ విజయనగరం జిల్లా న్యాయస్థానాన్ని ఈరోజు ఆశ్రయించడం జరిగింది. వాస్తవంగా అయితే వేసవి సెలవులు ఉన్నప్పటికీ కూడా ఈ కేసు అత్యవసరంగా భావించినటువంటి జిల్లా కోర్టు ఆ విచారణకు అంగీకరించి కోర్టు కస్టడీ పిటిషన్ లో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఇది ఎన్ఐఏ కోర్టుని ఆశ్రయించాలని విజయనగరం జిల్లా పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ ను కొట్టేయడం జరిగింది. విశాఖలో ఉండేటటువంటి ఎన్ఐఏ కోర్టుని ఆశ్రయించాలని జిల్లా కోర్టు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పోలీసులు విశాఖపట్నంలో ఉన్నటువంటి కోర్టును ఆశ్రయించడానికి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మరిన్ని సలహాలను సంప్రదింపుల్ని జిల్లా పోలీసులు చేస్తున్నారు.